లియో గారి డైలీ రొటీన్‌లో ర్యాండమ్‌గా తీసిన కొన్ని వీడియోస్ ఇక్కడ షేర్ చేస్తానండి. మార్నింగ్ లేవంగానే వాకింగ్‌కెళ్ళొస్తాడు. కాళ్ళవి వాష్ చేసుకుంటాడు. తర్వాత వాళ్ళ అన్నయ్య కాసేపు ఎక్సర్సైజ్, యోగా చేసుకోవడం గాని ఆ మ్యాట్ వేసుకుంటాడనమాట. అది చూడండి లేవడంట. ఆ మ్యాట్ వేసిన తర్వాత ఏదో వాడే ఎక్సర్సైజ్ చేసినట్టు దాని మీద వచ్చి కూర్చుంటాడు చూడండి. అదిగో. అదేదో పరుపు అనుకుంటాడేమో మరి. ఇదిగోండి ఈ ఆర్టిస్ట్ గారు వేసిన ఆర్ట్ అది. అలా కూర్చొని దాన్ని మొత్తం ముక్కలు చేసి పెట్టాడు. ఆ మ్యాట్ మీద ఉన్నంత మురికి కూడా వాడిదేనండి. వాడే తీసుకొచ్చి అలా పెడతా ఉంటాడు. మంచి సన్‌రైజ్ వస్తుంటే పొద్దున్నే అలాగా యోగా చేసుకుంటున్నాడు బాబుగారు. అలా కాసేపు వాళ్ళ అన్నయ్య ఎక్సర్సైజ్ అయ్యేంత వరకు అక్కడ కూర్చుంటాడండి. తర్వాత చూడండి ఇదిగో ఎవరైనా వస్తే ఇంటికి కాపలా అనమాట. ఎవ్వరిని రానివ్వడండి. పిట్ట కొంచెం కూతగనం అన్నట్టు. మామూలుదేనండి డాగ్ అని అడుగుతారు. వీడు అరుపులు చూసి వామ్మో డాగ్ అంటారు. అంత గట్టి గట్టిగా అరుస్తాడండి. కరెంట్ బిల్ తీయడానికి వచ్చారు. చూడండి ఇప్పుడు బయటకొచ్చేసి ఆడి కర్తవ్యం వాడు నిర్వర్తించాలంట. అరుస్తున్నాడు గట్టి గట్టిగా. "నువ్వు ఆగరా నాయన నువ్వు నీ కర్తవ్యం చేస్తే ఆ కరెంట్ బిల్ అతని కర్తవ్యం చేయకుండా వెళ్ళిపోతాడని" చెప్పి డోర్ వేసేసానని చూడండి. వాళ్ళు గేటు దాటి వెళ్ళేంత వరకు తిరుగుతాడండి. ఏదో పెద్ద యుద్ధ సైనికుల్లా ఫీల్ అయిపోతాడు ఈ కాసేపును. అతను గేటు దాటి వెళ్ళిపోవాలి. గేట్ క్లోజ్ చేశాక కూడా ఒక 2 నిమిషాలు అరుస్తాడు. ఇదో చూడండి ఇంకా అయిపోయింది. వాడి డ్యూటీ వాడు చేసేసాడు. ఇంకా నన్ను కాకా పట్టడం మొదలుపెట్టాడు. "మమ్మీ పొద్దున్నే ఎక్సర్సైజ్ చేశాను. ఇంటికి ఎవరికీ రానివ్వకుండా సెక్యూరిటీ గార్డ్‌లా కాపలా కాశాను. మరి నన్నేమైనా కొంచెం అలా బయటికి తీసుకెళ్తే" అని అడుగుతున్నాడు. "నువ్వసలు బువ్వ తిన్నావా? బువ్వ తిని ఎళ్లి ఫస్టు. బువ్వ తింటే తీసుకెళ్తాను" అని చెప్తే అలాగే చూస్తున్నాడు చూడండి. ఫుడ్ తినడానికి బతిమాలాలండి. రోజు చికెన్ రైస్ అయితే చక్కగా తింటాడు. తింటేనే తీసుకెళ్తానన్నానని చూడండి బయటకొచ్చాడు. ఏదో పెద్ద తినేసేవాడిలాగా. వాళ్ళ అన్నయ్య కర్డ్ రైస్ కొంచెం కలిపింది మమ్మీ తిను అని జస్ట్ చూపించాడు అంతే. అంతే అక్కడి నుంచి ఇంక వెళ్ళిపోయాడు. ఇదిగో చూడండి. జస్ట్ అలా చూపించినందుకే ఇంక దగ్గరకు కూడా రాలేదు. తింటేనే తీసుకెళ్తానంటే ఏదో నా ఏడుపు చూడలేక 2 స్పూన్లు పెట్టుకున్నాడు అంతే. మొత్తానికైతే బయటికి తీసుకెళ్ళేదాకా ఊరుకోలేదండి. నాకు కూడా పనుంది కొంచెం అని చెప్పి బయటికెళ్ళాము. మామూలుగా అయితే ఇదివరకు సజ్జపురంలో ఉండగా తిరిగినంత పాపం తిరగట్లేదులెండి. పైగా ఇంటి పనుల్లో డైలీ 3, 4 టైమ్స్ అలా వచ్చేవాళ్ళం బయటికి. ఖచ్చితంగా వచ్చేవాళ్ళం. ఇప్పుడు వన్స్ ఇంక ఇంట్లో వచ్చి పడిపోయిన తర్వాత బయటికెళ్ళాల్సిన అవసరం లేదు గదా! బైక్ మీదయితే మిగతా డాగ్స్‌తో గొడవ పెట్టుకుంటాడని జెప్పి మా వాడు తీసుకెళ్ళటం మానేశాడు. అక్కడ ఉండగా అయితే అన్ని డాగ్స్ మాకు అలవాటే గాబట్టి వీడేమన్నా గొడవ పడినా మాకు ఇబ్బంది ఉండేది గాదు. దానివల్ల ఎప్పుడు పడితే అప్పుడు తీసుకెళ్ళేవాళ్ళం. ఇక్కడ అలా కాదండి. కొత్త ఏరియా, కొత్త డాగ్స్ వల్ల భయపడి ఎక్కువగా బయట తిప్పట్లేదు. కారు తీస్తేనే వాడొస్తున్నాడు. లేదంటే బైక్ మీదయితే అసలు బయటికెళ్ళట్లేదు. అసలు వాకింగ్‌కి ఎలా ఎళ్తాడు? వెళ్ళొచ్చిన తర్వాత ఏం జేస్తాడో చూపిస్తాను ఈసారి.